కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లీటరుకు 3 రూపాయల చొప్పున పెంచడంపై సామాన్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలపై నంద్యాల పట్టణం నిరసనలతో హోరెత్తింది. తాజాగా ఇంధన ధరలు 3 రూపాయల చొప్పున పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం శ్రేణులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నంద్యాల పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నరసింహ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు, అధికారంలోకి రాకముందు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోమని చెప్పిన బీజేపీ నేతలు నేడు గద్దెనెక్కిన తర్వాత అమాంతం ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై ఈ పెట్రోల్ భారం మరింత దారుణంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ప్రజా మద్దతుతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని సిపిఎం హెచ్చరించింది. కేంద్రంలో బీజేపీ పార్టీ తన అనుకున్న పని చేసుకుంటా పోతా ఉంది. అధికారంలోకి రాకముందుకేమో పెట్రోల్, డీజిల్ ధరలు మేము పెంచమని చెప్పినారు. కానీ అధికారంలోకి వచ్చినాక 60 రూపాయల పెట్రోల్ ఈరోజు 120 పైగా తీసుకుని వెళ్ళిపోయినారు. మొన్న రాత్రి దొంగదాపున, ఇది దొంగ పార్టీ అనాలన్నా మళ్ళా మోసం పార్టీ అనాలన్నా, రెండింటికి తెగించిన పార్టీ ఇది బీజేపీ పార్టీ. రాత్రికే పెట్రోల్, డీజిల్ ధరలు 3 రూపాయలు పెంచేసినారు. పెట్రోల్ 3 రూపాయలు, డీజిల్ 3 రూపాయలు. పశ్చిమ బెంగాల్, కేరళ ఈ ఎలక్షన్స్ 5 రాష్ట్రాలు, అస్సాం ఈ 5 ఎలక్షన్స్ అయిపోతానే పెంచుతామనేది అవగాహన ఉంది మాకు కూడా, పెంచుతారని అన్నట్టుగానే ఈరోజు పెంచేసినారు. ఈరోజు వీళ్ళు చెప్పేది ఏంది, కేంద్రంలో బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ వీళ్ళు అనుసరించే దొంగ నాయకులు ఎవరైతే మత సంస్థలు ఉన్నాయో, బీజేపీ ప్రజా సంఘాలు ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతా ఉన్నాయి. మేమేం చేయాలా, ఇరాక్ యుద్ధం జరుగుతూ ఉంది, పెట్రోల్ డీజిల్ పెంచాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈరోజు వాళ్ళ గుండెల మీద చేసుకోమని చెప్పండి. ఈరోజు మోడీ గుండెల మీద చేసుకోమని చెప్పండి. వాళ్ళు దేశభక్తులే కదా, మేము దేశభక్తులు అంటాం కదా, దేవుళ్ళని ఎక్కువ నమ్ముతారు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళ గుండెల మీద చేసుకోమని చెప్పండి. రష్యా నుంచి యుద్ధం జరిగే ముందరనే మోడీ ఎన్ని వేల డాలర్లు ఈరోజు ఆయిల్ దిగుమతి చేసుకున్నారు మన దేశానికి. బ్రహ్మాండంగా ముడి చమురు ఉంది. కానీ మోడీ ఈరోజు ఆదాని అమ్మాలి లాంటి వాళ్లకు ఊడిగం చేయడానికే ఈ రోజు ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని చెప్పి సిపిఎం పార్టీ అడుగుతా ఉన్నాం. ఆదాని బీజేపీ పార్టీ అధికారంలోకి రాకముందు 60,000 కోట్ల ఆస్తి ఆదాని. ఈ రోజు పేపర్లలో నేను చెప్పేది కాదు, ఈరోజు పేపర్లలో వచ్చిన ఆదాని ఆస్తి మొత్తం 7.5 లక్షల కోట్లు ఈరోజు పెరిగిపోయింది. ఎవరు సొమ్ము అది? పేద ప్రజల సొమ్ము ఇది. బీజేపీ పార్టీ చేసే విధానాలు పేదలను నాశనం చేయడం తప్ప పేదలను బాగుపరిచేది కాదు. పేదలను రొమ్ము గుద్ది ఈరోజు పేదల మీద వసూలు చేస్తూ ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ నమ్మవద్దు. మేము సిపిఎం పార్టీకి అడుగుతా ఉన్నాము. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరమే లేదు అసలు. ఈరోజు మోడీ ఏం చెప్తా ఉన్నాడు, ప్రజలను మొత్తం క్యూలో పెట్టుతా ఉన్నారు. పెట్రోల్, డీజిల్ దొరకక మొన్నటి వరకు క్యూలో పెట్టాడు. గ్యాస్ దొరకక ఇప్పుడు క్యూలో పెడతా ఉన్నారు. డబ్బులు 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు బ్యాంకులో చుట్టూ చెప్పి ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నాడు. కాబట్టి మోడీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు, పేదలు నాశనం చేసే ప్రభుత్వం అని చెప్పి సిపిఎం పార్టీగా చేస్తూ ఉన్నాము. కాబట్టి సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాము, మేము ఒకటే కోరేది, మీరు నిజంగా పేదలకు మేలు చేసి ఉన్నది ఉన్నట్టు చెప్పండి, వాస్తవాలు చెప్పండి, మోసం మాటలు చెప్పవద్దు. కాబట్టి సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెట్రోల్, డీజిల్ ధరలు రద్దు చేస్తావా లేదని చెప్పి ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు చెప్పాలా, వాళ్ళతో కలిసి ఈరోజు సంధానం చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వము బీజేపీ పార్టీతో కలిసి సంధానం చేస్తూ ఉంది. వాళ్ళు సమాధానం చెప్పాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం నోరెత్తలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. వీళ్ళు కూడా కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ చెప్పింది ఆ రోజు, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రేట్లు అసలు తగ్గించేస్తామని చెప్పి. ఏ రేట్లు తగ్గించాడు? ఏ రేట్లు తగ్గించడంలా, తగ్గించేది కాక ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు. సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. లేకుంటే భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉమ్మని చెప్పండి, టీడీపీ కానీ కూటమి నాయకులు కానీ గ్రౌండ్ లెవెల్లో భారీగా చెడ్డ పేరు ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వానికి. కాబట్టి తెలుసుకోవాలా.